కాబట్టి ప్రసాదం అనేది పదార్థాల్లోకి భగవత్ శక్తిని ప్రవేశపెట్టేందుకు బలమైన భావనా శక్తి అవసరం. భావనా శక్తి, మంత్రబలం కలగలిపిన ప్రసాదాలకు పవిత్రత వస్తుంది. 10 మందికి పెట్టగా మిగిలిన అన్నం దాన్ని విఘసం అంటారు. యజ్ఞాల్లో ఆహుతి కాగా మిగిలినది అమృతం అంటారు. కాబట్టి ఈ విఘస అమృతాలను ప్రసాదాలు అని అంటారు. అందుకే అన్నదానం అని కాకుండా అన్నప్రసాదం అని అనాలి. కాబట్టి ఈ అన్నప్రసాదాలు తీర్థం కూడా కింద పడకుండా అతి శ్రద్ధతో తీసుకోవాలి, వ్యర్థం చేయకూడదు. జై శ్రీమన్నారాయణ. రాచకొండ రామాచార్యులు, జ్యోతిష్యులు, పురోహితులు, ప్రాక్టీసింగ్ లాయర్.